రైట్. గ్రూప్ 1 పరీక్షపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. గతంలో ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేస్తూ మెయిన్ పరీక్షలు రివాల్యుయేషన్కు సంబంధించి ఆదేశించింది. ఒకవేళ రివాల్యుయేషన్ సాధ్యం కాకపోతే పరీక్షలు మళ్లీ నిర్వహించాలని స్పష్టం చేసింది. దీంతో ఇప్పటికే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినటువంటి అభ్యర్థులకు చుక్క ఎదురైనట్లయింది. గ్రూప్ 1 వాల్యుయేషన్లో అవకతవకలు జరిగాయని పరీక్షలు రద్దు చేయాలని కోరుతూ కొందరు, అలాగే ఇప్పటికే ఎంపిక ప్రక్రియ పూర్తయి ఉత్తర్వుల దశలో ఉన్నటువంటి పరీక్షలు రద్దు చేయరాదంటూ కూడా ఎంపికైనటువంటి అభ్యర్థులు మరికొందరు వేరువేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటన్నింటినీ ఒక్కడిగా విచారించిన హైకోర్టు జూలై 7వ తేదీన వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్ చేసింది. ఇక గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల రీవాల్యుయేషన్కు హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో టీజీపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. సింగిల్ బెంచ్ ఇవాళ ఇచ్చిన తీర్పును సవాలు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు నిరాశలో ఉన్న అభ్యర్థులు సైతం డివిజన్ బెంచ్ను ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి భవిత మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. భవిత, చెప్పండి పూర్తిగా అప్డేట్స్ ఏంటి? సో కోర్టు ఎలాంటి అంశాలు తీర్పులో రిజర్వ్ చేసింది? సో దీనికి సంబంధించి జరుగుతున్నటువంటి ప్రత్యామ్నాయాలు ఏంటి? రాజశేఖర్, గ్రూప్ 1 మరొకసారి వాయిదా పడుతూ వచ్చింది. దాదాపుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు నిర్వహించినటువంటి గ్రూప్ 1 తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ కూడా గ్రూప్ 1 పరీక్ష నిర్వహించలేదు. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత గ్రూప్ 1 నిర్వహించినప్పటికీ అప్పుడు పేపర్ లీకేజ్ అంశంతో ఒకసారి అవి క్యాన్సిల్ చేసినట్టు సందర్భం కనబడుతుంది. అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ఏడాది ఫిబ్రవరి 19కి నోటిఫికేషన్ జారీ చేసింది. మే, జూన్లో ప్రిలిమ్స్ నిర్వహించింది. దాని తర్వాత గత ఏడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్స్ మెయిన్స్ పరీక్షలు నిర్వహించింది. అయితే ఇప్పుడు ఆ మెయిన్స్ నిర్వహించినటువంటి పరీక్షలను కూడా మరొకసారి రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పేసి కూడా ఏదైతే గ్రూప్ 1 రాసినటువంటి అభ్యర్థులు గ్రూప్ 1లో అవకతవకలు జరిగాయి అంటూ కూడా వాళ్ళు పిటిషన్ దాఖల్సిన నేపథ్యం కనబడుతుంది. అయితే అప్పటి నుంచి కూడా కోర్టు వాదన వెళ్తూ వచ్చింది. గత నెల జూలై 7న ఇరువురి వాదనలు విన్నటువంటి కోర్టు ఈరోజు తీర్పు వెలువరించింది. అయితే గ్రూప్ 1లో జరిగినటువంటి అవకతవకలు కావచ్చు, అంటే ఏదైతే హాల్ టికెట్ ఇష్యూ చేసినప్పటి నుంచి కూడా ఎగ్జామ్ సెంటర్లో అంటే ఇష్యూ చేసినటువంటి వాళ్ళ యొక్క నెంబర్స్ కావచ్చు, ఇవన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో అవకతవకలు జరిగినాయి. ఖచ్చితంగా గ్రూప్ 1 మెయిన్స్ను రద్దు చేయాలంటే కూడా కొంతమంది పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఒకవైపు రద్దు చేయాలని చెప్పేసి కొంతమంది పిటిషన్ దాఖలు చేస్తే పూర్తి స్థాయిలో గ్రూప్ 1 పరీక్ష నిర్వహించడము, అది మెయిన్స్ కూడా కంప్లీట్ అవ్వడం, కేవలం అంటే పొజిషన్స్ ఇవ్వడమే, అంటే కేవలం నియామకాలు ఒకటే ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడి వరకు వచ్చినటువంటి దాన్ని అంటే రద్దు చేయకూడదు అని చెప్పేసి కొంతమంది పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇరువురి వాదనలు విన్నటువంటి కోర్టు ఈరోజు తీర్పు వెలువరించింది. మరొకసారి గ్రూప్ 1 పరీక్షను పరీక్షను రివాల్యుయేషన్ చేయడము లేదా కండక్ట్ చేయాలని చెప్పేసి కూడా కోర్టు తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యం కనబడుతుంది. అయితే మొదట ప్రిలిమ్స్ అంటే 4 లక్షలకు పైచీలకు మంది ప్రిలిమ్స్ రాశారు. దాని తర్వాత మెయిన్స్కు 21,000 మంది సెలెక్ట్ అయ్యారు. అయితే మార్చి 10న రిజల్ట్స్ వచ్చినాయి. దాని తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏప్రిల్ నుంచి కూడా సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ జరిగింది. అయితే పూర్తి స్థాయిలో కేవలం నియామకాలు ఇవ్వడం ఒకటే పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యంలో కోర్టు ఈరోజు తాజాగా ఖచ్చితంగా రివాల్యుయేషన్ చేయాలి, గత కొంతకాలంగా పిటిషన్లు చెప్తున్నటువంటి అయితే రివాల్యుయేషన్ చేయాలి అనే అంశానికి సంబంధించి ఈరోజు రివాల్యుయేషన్ చేయడము, లేదంటే గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మరొకసారి అంటే సంజయ్ వర్సెస్ యూపీఎస్సీ జరిగినటువంటి ఇష్యూలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఈరోజు సింగిల్ బెంచ్ ప్రస్తావిస్తూ ఈరోజు అంటే ఏదైతే హైకోర్టులో పిటిషన్ వేశారో పిటిషన్ తరపున కోర్టు తీర్పునిచ్చింది. పూర్తి స్థాయిలో మెయిన్స్ పరీక్ష ఏదైతే ఉందో అది రివాల్యుయేషన్ చేయాలి, అంటే ఇటు రివాల్యుయేషన్లో తప్పుల తడక ఉంది, హాల్ టికెట్స్లో తప్పుల తడక, పూర్తి స్థాయిలో కొన్ని సెంటర్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కే ఎక్కువ మార్కులను స్కోర్ చేయడం, దానిపైన కూడా పిటిషన్ వేసినటువంటి నేపథ్యం ఉండడంతో పూర్తి స్థాయిలో పరీక్షను రద్దు చేయడము లేదా రివాల్యుయేషన్ చేయాలి, అంటే దాదాపుగా 8 నెలల గడువు ఇచ్చింది టీజీపీఎస్కి. 8 నెలల లోపల పూర్తి స్థాయిలో రివాల్యుయేషన్ చేసి మరొకసారి ర్యాంకులను జనరల్ ర్యాంకులను అంటే లిస్టు విడుదల చేయాలి, ఇప్పటి వరకు ఉన్నటువంటి ర్యాంకులను రద్దు చేయాలని చెప్పేసి కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ రివాల్యుయేషన్
రివాల్యుయేషన్ కనుక చేయడం కుదరకపోతే పూర్తి స్థాయిలో మెయిన్స్ అంటే ప్రిలిమ్స్ పాస్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా మరొకసారి మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసినట్టు నేపథ్యం కనబడుతుంది. అయితే ఒకవైపు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును టీజీపీఎస్సీ మరొకసారి సవాల్ చేసే నేపథ్యం కనబడుతుంది. ఇప్పటికైతే నోట్ ఇచ్చిన తర్వాత నోట్లో పేర్కొన్నటువంటి అంశాలన్నిటినీ కూడా సవాల్ చేస్తూ మరొకసారి అంటే సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్కు మరొకసారి పిటిషన్ వేసే నేపథ్యం అయితే కనబడుతుంది. రైట్ భవిత, ఎప్పటిలోగా రీవాల్యుయేషన్ చేయాలని చెప్పింది కోర్టు? ప్రధానంగా టీజీపీఎస్సీకి సంబంధించి ఎప్పటిలోగా మరొకసారి తీర్పుకు సంబంధించి సవాల్ చేసే అవకాశం కనిపిస్తుంది? ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇప్పటికైతే టీజీపీఎస్కి పూర్తి స్థాయిలో నోట్ వచ్చిన తర్వాత హైకోర్టు నుంచి నోట్ వచ్చిన తర్వాత అందులో ఎలాంటి అంశాలు పేర్కొంది దాన్ని సవాల్ చేసి ఇప్పటికైతే కోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు అంటే ఆ పరీక్షలను మెయిన్స్ పరీక్షలను రివాల్యుయేషన్ 8 నెలల లోపల పూర్తి చేయాలి. ఒకవేళ 8 నెలల లోపల రివాల్యుయేషన్ పూర్తి చేయడం సాధ్యం కాకపోతే రివాల్యుయేషన్ చేయడం కుదరకపోతే ఖచ్చితంగా మరొకసారి మెయిన్స్ అంటే 21,000 అభ్యర్థులకు మెయిన్స్ నిర్వహించాల్సిందే అని చెప్పేసి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ ఇప్పుడు కూడా మరేమైనా అవకతవకలు జరిగితే మరొకసారి పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేస్తామంటూ కూడా తను కోర్టు పేర్కొన్న నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ టీజీపీఎస్సీ మరొకసారి అంటే డివిజన్ బెంచ్కి వెళ్ళే నేపథ్యం ఉన్న కనబడుతుంది. ఒకవైపు పిటిషనర్లు మాత్రం పూర్తి స్థాయిలో రివాల్యుయేషన్ చేయకుండా అంటే వాళ్ళు చేసినటువంటి అభ్యర్థులు ఏవైతే ఉన్నాయో అంటే హాల్ టికెట్లో తప్పులు కావచ్చు, పూర్తి స్థాయిలో ప్రశ్నాపత్రంలో కూడా దాదాపు 14 ప్రశ్నలు తప్పుగా ప్రింట్ చేశారని చెప్పేసి కూడా వాళ్ళు పేర్కొన్న నేపథ్యం కనబడుతుంది. అంతేకాకుండా కీలో కూడా కరెక్ట్గా ఆన్సర్స్ రాలేవు. ఇవన్నీ అంశాలను కూడా వాళ్ళు పేర్కొన్నటువంటి నేపథ్యంలో రివాల్యుయేషన్ కంటే కూడా పూర్తి స్థాయిలో పరీక్షలను మరొకసారి నిర్వహించాలని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. అయితే టీజీపీఎస్సీ మాత్రం పూర్తి స్థాయిలో సింగిల్ బెంచ్ను సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్కు వెళ్ళే అవకాశం అయితే కనబడుతుంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భవిత.